ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామకృష్ణ మిషన్ ఐడియాస్ అండ్ ఐడియల్స్ ఈ టాపిక్ గురించి కొద్దిగా చూద్దాం. వివేకానందుడు ఒక చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక నాయకుడు, ప్రవక్త. ఆదిశంకరుడు, రామానుజుల మల్లె మన దేశంలో ఉద్భవించిన ఒక గొప్ప నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పనులు చేశాడు. తన యొక్క అల్పమైన జీవిత కాలంలోనే ఎంతో విప్లవాత్మక పనులు చేశాడు. ఆయన భారతదేశపు సన్యాస సంప్రదాయాన్ని రెవల్యూషనైజ్ చేశాడు, విప్లవాత్మకంగా చేశాడు. భారతదేశంలో ఒక ఐక్య భావనాన్ని తీసుకువచ్చాడు. భారతీయులకు తమ సంస్కృతి పట్ల గర్వము, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. పాశ్చాత్య దేశాలకు యోగా మరియు వేదాంతం వీటిని తీసుకువెళ్ళాడు. వారిలో భారత సంస్కృతి పట్ల గౌరవాన్ని కల్పించాడు. వేదాంత సంప్రదాయాన్ని ఆయన రెవల్యూషనైజ్ చేశాడు. స్వామి వివేకానంద ఆధునిక కాలం యొక్క గొప్ప థింకర్ మరియు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు. బ్రిటిష్ స్కాలర్ మరియు చారిత్రాత్మకవేత్త ఒక ఆయన, ఏఎల్ భాషం అని ఒక ఆయన చెప్పాడు, వచ్చే శతాబ్దాలలో వివేకానందుని ఆధునిక ప్రపంచం యొక్క నిర్మాతలలో ముఖ్యమైన వానిగా గుర్తింపబడతాడు. ఆదిశంకరుడు, రామానుజుల మల్లె భారతదేశ చరిత్రలో గొప్ప ఆధ్యాత్మిక నాయకుడుగా పరిగణింపబడతాడు అని చెప్పాడు ఆయన. స్వామీజీ తన గురువు రామకృష్ణ పరమహంసల వారి సందేశాన్ని ప్రపంచమంతటా వచ్చే శతాబ్దాలలో భావి తరాల వారికి అందచేయడానికి ఒక ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేద్దామనుకున్నాడు. మరి ఆయన రాశాడు ఒక చోట, టు సెట్ ఇన్ మోషన్ ఏ మిషనరీ which will bring the noblest ideas to the doorstep of even the poorest and the meanest. అంటే అత్యున్నత భావాలను అందరికీ ఇంటింటా వెళ్ళి అందచేయడానికి ఒక ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేద్దామనుకున్నాడు. ఆయన చెప్పాడు, ఆర్గనైజేషన్లో కొన్ని లోపాలు ఉంటాయి, అయితే ఆర్గనైజేషన్ లేకుండా గొప్ప విషయం ఏది నెరవేరదు. భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయలేరు. అయినప్పటికీ మనకు ఆర్గనైజేషన్ అంటే సంస్థ యొక్క అవసరం ఉంది అని. వివేకానందుడు ఒకసారి తనకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చిన ఇంటి ఆవిడతో చెప్పాడు ఆయన, అమెరికాలో ఈరోజు నాకు పెద్ద టెంప్టేషన్ ఒకటి కలిగింది అని. అందుకు ఆ ఇంటావిడ పెద్ద టెంప్టేషన్ అంటే ఆకర్షణ. అందుకు ఆ ఇంటావిడ, స్వామీజీ ఎవరా స్త్రీ ఎవరామె అని అడిగారు. అందుకు స్వామీజీ నవ్వుతూ, స్త్రీ కాదు, అది ఆర్గనైజేషన్ అని ఆయన చెప్పాడు. రామకృష్ణుల శిష్యులు ఒంటరిగా పరివ్రాజక జీవనం గడుపుతూ ఏదైనా గ్రామం చేరుకున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్యలతో వస్తే అప్పుడు వారికి ఏమైనా బోధించేవారు. అయితే అమెరికాలో ఆర్గనైజ్డ్ వర్క్ ద్వారా ఎంతో సాధించగలం అని ఆయన చూశాడు. అందువల్లనే ఆయన ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేద్దామనుకున్నాడు. 1897 మే 1న వివేకానందుడు ఒక సంస్థను స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో రామకృష్ణుల యొక్క
సన్యాస శిష్యులు మరియు గృహస్థ శిష్యుల యొక్క సమావేశాన్ని బలరాం బోసు ఇంట్లో ఏర్పాటు చేశాడు. అంతవరకు వారందరూ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఒక సంస్థ మూలంగా ఆర్గనైజ్ చేద్దామనుకున్నాడు. ఆయన చెప్పాడు, వివిధ దేశాల పర్యటించిన తరువాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆర్గనైజేషన్ లేకుండా ఏదైనా ధ్యేయం గొప్పది కానీ శాశ్వతమైనది కానీ నెరవేరదు. ఎవరి నామాన్ని తీసుకొని మేము సన్యాస జీవితాన్ని స్వీకరించామో, ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు మీ గృహస్థ జీవితాన్ని గడుపుతున్నారో ఆయన పేరుతో ఈ సంఘాన్ని రామకృష్ణ మిషన్ అని పిలుద్దాము అన్నారు. వివేకానందుడు చెప్పాడు, ఈ రామకృష్ణుల యొక్క భావాల యొక్క ప్రభావము, రామకృష్ణ మిషన్ యొక్క ప్రభావము 1500 సంవత్సరాలు ఉంటుంది అని. ఇప్పటివరకు జరిగిన దాదాపు 130 సంవత్సరాల్లో మాత్రమే ఈ రామకృష్ణ మిషన్ స్థాపనం చేసి. సో ఇంకా ఎంతగానో రావలసి ఉంది. మధ్యాహ్న సూర్యుడు బాగా తీవ్రంగా ప్రకాశించే సమయం రాబోతుంది భవిష్యత్తులో. ఇంతవరకు ఇప్పుడు ఉన్న దశ కేవలం ప్రొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్న దశ మాత్రమే, అంతే. ఇంకా ఎంతగానో రావలసి ఉంది. బౌద్ధ మతాన్ని గనుక పరిశీలించినట్లయితే అది ఒక పెద్ద ఆర్గనైజేషన్గా మారడానికి 3 శతాబ్దాలు పట్టింది. ప్రపంచ చరిత్రలో బౌద్ధ మతం ఒక గొప్ప శక్తిగా పరిణమించింది. మొదట్లో ఎటువంటి రాజకీయమైన సపోర్టు లేకుండా కేవలం బుద్ధుడి భావాల యొక్క బలంతోటే బౌద్ధ మతము ప్రపంచమంతటా ప్రచారం పొందింది. ఈరోజు కూడా అది ఒక పెద్ద ఫోర్స్గా ఉంది. రామకృష్ణ వివేకానంద మూవ్మెంట్లో కూడా అలాగే జరుగుతోంది. ప్రపంచ చరిత్రలో ఇంతటి తక్కువ కాలంలో ఇంత వేగంగా ప్రచారం పొందుతున్న మూవ్మెంట్ ఇంకొకటి లేదు. ఇది బౌద్ధ మతం కంటే వేగంగా ప్రచారం చెందుతోంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా అమెరికా, ఐరోపా, ఆఖరికి కమ్యూనిస్ట్ దేశమైన రష్యా, సౌత్ అమెరికా, ఈ విధంగా అన్ని దేశాలలో వ్యాప్తి చెందుతోంది. ఎన్నో యూనివర్సిటీస్లలో వాళ్ళు ఈ రామకృష్ణ వివేకానంద ఐడియాస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇది అనతి కాలంలోనే ప్రపంచమంతటా గొప్ప ఉద్యమంగా పరిణమిస్తోంది. అయితే ఆ కంట్రిబ్యూషన్ కేవలం రామకృష్ణ మిషన్ సాధువుల నుండే కాదు, భక్తుల నుండి కూడా రావాలి అని చెప్తారు. రామకృష్ణ మిషన్ సెంటర్స్తో పాటు ప్రైవేట్ సెంటర్స్ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. శ్రీ రామకృష్ణుల ఉపదేశాలు ఆధారంగా చేసుకొని వివేకానందుడు భారతీయ సన్యాస సంప్రదాయంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాడు. రామకృష్ణ మిషన్ యొక్క మోటో ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, అంటే అందరూ తన యొక్క ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించాలి, అదే సమయంలో జగత్ యొక్క హితం కొరకు కూడా పనిచేయాలి. రామకృష్ణ మిషన్ సాధువులు ధ్యానము, ప్రార్థనల ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. దానితో పాటు జనులకు సేవ కూడా చేస్తూ ఉంటారు. విద్య, వైద్య చికిత్స, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, ప్రచార కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా ఈ సామాజిక సేవ అనేది వేదాంతాన్ని ఆధారంగా చేసుకొని చేయబడుతున్నది. జనులను భగవత్ స్వరూపులుగా భావించి వారికి సేవను వనరిస్తారు. స్వామీజీ మొదట్లో ఈ విధంగా మిషన్ను స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాల్లో
ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయనకు తన సోదర శిష్యుల నుండి వ్యతిరేకత వచ్చింది. స్వామి యోగానందజీ చెప్పాడు, నువ్వు చెప్తున్న ఈ సంస్థ సేవా కార్యక్రమాలు ఇవన్నీ పాశ్చాత్యుల భావనలు, ఇవన్నీ మనస్సును బహిర్ముఖం చేస్తాయి. శ్రీరామకృష్ణులు ఇవన్నీ చెప్పలేదు అని. అందుకు స్వామీజీ ఫస్ట్ వేలాకోలంగా మాట్లాడుతూ రామకృష్ణుల గురించి నీకేం తెలుసు అన్నాడు. తరువాత సీరియస్గా ఉరుము లాంటి స్వరంతో, నువ్వు రామకృష్ణులను నాకంటే బాగా అర్థం చేసుకున్నావా? రామకృష్ణులు అనంత భావాల స్వరూపము. ఇవన్నీ రామకృష్ణుల భావనలు అని నీకెలా తెలుసు? అనంత భావాల స్వరూపలైన రామకృష్ణులను నీ యొక్క పరిమితులలో బందీ చేద్దామనుకుంటున్నావా? నేను ఈ పరిమితులన్నింటినీ పగలగొట్టి ఆయన భావాలను ప్రపంచమంతటా ప్రచారం చేస్తాను. ఆయన వద్ద ఆశ్రయం పొందడం వల్ల మన జీవితాలు ధన్యమయ్యాయి. ఆయన ఆశయాలను ప్రపంచమంతటా ప్రచారం చేయడం మన కర్తవ్యం అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, నువ్వు రామకృష్ణులను నువ్వు అర్థం చేసుకునే విధంగా ప్రచారం చేద్దామనుకుంటున్నావు. అయితే నువ్వు అర్థం చేసుకున్నది అత్యల్పం. జాగ్రత్త. నీ రామకృష్ణులను పట్టించుకునేవాడు ఎవడు? నీ భక్తి ముక్తులను పట్టించుకునేవాడు ఎవడు? శాస్త్రాలు ఏమి చెప్తున్నాయో వాటిని పట్టించుకునేవారు ఎవరు? తమస్సులో మునిగినటువంటి నా దేశీయులను పైకి లేపి కర్మయోగ మార్గం ద్వారా వారిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయడానికి నేను 1000 సార్లు నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు స్వామీజీ. ఈ విషయం గురించి మరి కాస్త తర్వాత చూద్దాం. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.